ఎగిరెగిరి పడితే ఎన్నికలు రావు. మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఎగిరెగిరి పడినా ఎన్నికలు 2022లోనే వస్తాయి. మహేశ్వర్ రెడ్డి పార్టీ బీజేపీ జమిలీ ఎన్నికలు అంటుంది. ఒకవేళ అవి కూడా కలిస్తే ఎన్నికలు 2029కి పోయేలా ఉన్నాయి. సో ఉన్న అసెంబ్లీ కూడా ఇంకో 6 నెలలు ఎక్స్ట్రాగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు తాపత్రయపడినంత మాత్రాన, ఆవేదన చెందినంత మాత్రాన వచ్చే సంవత్సరం ఎలక్షన్లు రావు. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. నాడు వాళ్ళకెందుకు డిస్క్వాలిఫై కాలేదు, ఎందుకు ఉప ఎన్నికలు రాలేదు, మరి ఇప్పుడు ఎట్లా వస్తాయి? 2014 నుంచి ఒకే చట్టం ఉంది. స్పీకర్ పదవి, విప్ పదవి, ప్రతిపక్షం అన్నీ అట్లే ఉన్నాయి. చట్టం మారలేదు, న్యాయం మారలేదు. ఇంకెట్లా ఉప ఎన్నికలు వస్తాయి అనుకుంటారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇదే వాస్తవాన్ని మా వీణాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నది. అంతే కదా? మరి అప్పుడు జరిగినప్పుడు మీరు అప్పుడు జైన్ చేయించుకున్నప్పుడు మీరు అప్పుడు నిజాయితీ ఉండి అంటే గమనించండి మిత్రమా, మీరు అప్పుడు మీకు సరిపడేంత మెజార్టీ తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. 80 ఎంత వచ్చింది కదా, అప్పుడు 70 చిల్లర వచ్చింది. అప్పుడు సరిపోయేంత మెజార్టీ మీకు ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు మీరు ఎట్లుండాలి? మీరు అందరిని కలుపుకున్నారు, 100 చేసేది దాన్ని. ప్రశ్నించేవాడు మన వైపు ఉండకూడదు, అవతల వైపు ఉండొద్దని చెప్పి 100 మందిని చేసిళ్ళు. ఏం లాభం? అదే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అప్పుడు సండ్రవీరయ్య అనుకుంటా అసెంబ్లీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే అది సస్పెండ్ చేస్తే అసెంబ్లీ ముంగట నిరసన తెలిపిలు. ఆ రోడ్డుకు డివైడర్స్ ఉంటాయి కదా, అక్కడ ఆ గేట్ల దగ్గర పోయి నిరసన తెలిపిలు. ఇప్పటికి కూడా మేము ఫోటో చూడొచ్చు. నేను అప్పుడు జర్నలిస్ట్గా అప్పుడు ఫోటోలు తీసుకు అక్కడ చూసేవాడిని, వాయిస్ తీసుకుంటా.